తర్వాతి కంటెస్టెంట్ నీలాంజన సింగ్. All the best, Miss Team. ఇప్పుడు మేము మీ అందరి దగ్గర 3 నిమిషాల సమయం తీసుకుంటున్నాము ఫలితాలు ప్రకటించడానికి. ఆ వెంటనే మన క్లబ్ సీనియర్లు ఈ రంగస్థలంపై నాటకాన్ని ప్రదర్శిస్తారు. బంకిం చంద్ర గారి నవల ఆధారంగా రూపొందించబడిన నాటకాన్ని ప్రదర్శిస్తారు, ఆనంద మఠం. కాబట్టి ప్రేక్షకులారా, ఒక చారిత్రక ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడే అయిపోతుంది, చూసి వెళ్తాను. మిష్టికి ప్రైజ్ వస్తుందో లేదో. తను ప్రైజ్ తీసుకోవడం చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు నాటకం చూసి గానీ వచ్చేలా లేరు. 5 నిమిషాల్లో నేను వెళ్ళిపోతాను. మన కంటెస్టెంట్స్ కి మరొక శుభవార్త. ఈ రోజు పోటీలో ఎవరైతే గెలుస్తారో వారికి మన జడ్జెస్ ఇన్స్టిట్యూట్ లో ఉచిత శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. మన జడ్జెస్ కోసం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను జడ్జెస్ ని విన్నవిస్తున్నాను. విజేతల పేర్లు ప్రకటించమని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం మన క్లబ్ ప్రెసిడెంట్ దాస్ బాబు మరియు సెక్రటరీ అంశుమాన్ నైతిక్ గారిని ద స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాను. ఈ రోజు డాన్స్ కాంపిటీషన్ నచ్చికే దిఖ. 3వ బహుమతి విజేత పేరు షీలా బర్మన్. రెండో విజేత మణికుంతల రాయ్. అరే, మా మిష్టికి బహుమతి వస్తుందో లేదో ఇంకా ఒక్కటే మిగిలింది. అమ్మా, తనకి డాన్స్ అంటే ఇష్టం. కేవలం ప్రైజ్ కోసమే డాన్స్ చేయదు కదా. అయినా తనేం భవిష్యత్తులో డాన్సర్ అవ్వదు కదా. అరే, అలా ఎలా మాట్లాడుతున్నావు? కాలనీ జనం అందరూ ఉన్నారు. తను గెలిస్తే గర్వంగా ఉంటుంది కదా. అక్క అక్క, ఒక్క బహుమతి మిగిలింది కదా, చూద్దాం. అరే, అలా ఎలా చూద్దాం? రావాల్సిందే.
ఈ డాన్స్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ పేరు తెలుసుకునే సమయం వచ్చింది. ఈ డాన్స్ కాంపిటీషన్ నచికేదిక ఫస్ట్ ప్రైజ్ విజేత పేరు ఎవరైనా ఊహించగలరా? ఎనీ గెసెస్ గైస్? నిలాంజన సేన్. నిలాంజన కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. వెల్ డన్ మిస్టీ, వెల్ డన్. పెద్ద కోడలు చూడు ఎంత అందంగా ఉందో. హా అత్తయ్య, మిష్టి చాలా బాగుంది. ఇంకా తను ఎంత మంచిగా డాన్స్ చేసింది కదా. సహనా తనని ఎంత బాగా రెడీ చేసింది చూడమ్మా, ఎంత ముద్దుగా ఉందో. అరే ఎవరో రెడీ చేస్తే అందంగా కనిపిస్తుందా ఏంటి? మన బిడ్డ ఉండుడే అందంగా ఉంటుంది కదా చిన్ని. ఇంట్లో అంత గొడవ జరిగినా మిష్టి ఫస్ట్ ప్రైజ్ కొట్టి చూపించింది. ఎందుకు? పదండి, ఈ వంకతో ఇంట్లో వాతావరణం కొంచెం చల్లబడుతుంది. మిగతా నువ్వే చెప్పు. దీని వెనక అసలు చేయి ఆహా నాదే. తనే మిస్టికి అంత బాగా డాన్స్ నేర్పించింది. చూడు, మన మిస్టి ఫస్ట్ వచ్చింది. తనని ప్రోత్సహించింది ఆహానానే. అన్నా, కొంచెం మెల్లగా మాట్లాడు. ఎదురుగా అమ్మ కూర్చునుంది. తను హానా పేరు వింటే మళ్ళీ గొడవ మొదలవుతుంది. సరే, మెల్లగానే చెప్తున్నాను, నిదానంగానే చెప్తున్నాను. మీరు మాట్లాడుకుంటేనే మంచిది. సరే సరే, మాట్లాడు నువ్వు. అయినా ఒక విషయం చెప్పు. ఈరోజు నీకు నీ భార్య గురించి చాలా గర్వంగా ఉంది కదా కదా? అన్నయ్య ఆపండి, లేకపోతే ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతాను. చూద్దాం. అయితే జడ్జెస్, మీరు విజేతకి ఏవైనా టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అమ్మాయి, నువ్వు డాన్స్ ట్రైనింగ్ ఎవరి దగ్గర తీసుకున్నావు? నేను కొన్ని నా అంతటా నేను చూసి నేర్చుకున్నాను. ఇంకా మా చిన్న పిన్ని నాకు చాలా హెల్ప్ చేసింది. చిన్న పిన్న, తన పేరేంటి? ఆహానా సేన్. విన్నారా? చిన్న పిన్ని పేరు చెప్తోంది. మీ పిన్ని డాన్సరా? నేను విన్నాను ఆవిడ చాలా మంచి డాన్సర్ అని. పెళ్లి అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు తనని డాన్స్ చేయనివ్వరు. మీ పిన్ని ఈరోజు ఈ హాల్లో ఉందా? ఏమైంది చెప్పు. మీ పిన్ని ఇక్కడే ఉందా? మేము ఆవిడ్ని కలవాలనుకుంటున్నాము. అవును, చిన్న పిన్ని ఈ హాల్లోనే ఉంది.